శుభములు కలుగు నీకు. కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులా కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి. వారాహి గారు, మీరు ఇంకా నిలబడే ఉన్నారంటే కూర్చోవచ్చు కదా. సార్, మీ మీదకి ఆ స్పూన్ ఎవరో విసిరారండి. ఎవరా అని చూస్తున్నాను. ఎవరో లేండి, వాళ్ళతో మనకెందుకు. ఏంటి? ఏం లేదు ఏం లేదు. అయ్యో, మీరు తిన్నగా ఉండరా అయ్యగారు? మరేం చేయమంటావు? వారాహిని చూడగానే వాడు ఫ్రీజ్ అయిపోయాడు. అందుకే ఏదో ఒక ప్రయత్నం. సరే 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 గాని నన్ను మళ్ళీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఏ రేఖ మళ్ళీ వస్తానందా? రేఖనా? రేఖ అసలు తనెందుకు వస్తుందండి? మీరేమన్నా రమ్మని చెప్పారేమో అని. చచ్చ అసలు మాటి మాటికి తను చూడాలనిపించడానికి తనేమన్నా తాజ్మహలా? మీరేమన్నా తను చూపించే గైడా? మరి నన్నెందుకు రమ్మన్నారు? అది నేను మీతో కొంచెం మాట్లాడాలని. ఏం మాట్లాడాలి? మీరు కూర్చోండి వారాహి గారు. వారాహి గారు, కాఫీ? వద్దు సార్. చెప్పండి. ఇంకా వెయిట్ చేయకూడదు. వితౌట్ బొకే చెప్పేస్తాను. అది అది నేను మిమ్మల్ని ప్లీజ్ నవ్వకండి. అరే, ఇది మామూలుగానే వచ్చింది. అయితే ఇప్పుడు చెప్తాను. నేను మిమ్మల్ని ఏంటండి, ఏమిది మీ గొంతుకి? అదే నాకు అర్థం కావట్లేదండి. ఓ, ఇప్పుడు బానే ఉంది. ఏమైంది అయ్యగారు చెర్రిబాబుకి? వీడి జీవితంలో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, అందుకే స్నేహంలో పెగిలిన గొంతు ప్రేమలో పీయలగా మారిపోయింది. వీడు వారాహికి ఐ లవ్ యూ చెప్పగలడో లేదో. చూడండి, మీరు ముందు ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ గొంతుని బాగు చేయించుకొని ఆ తర్వాత వచ్చి నాతో మాట్లాడండి. ఓకేనా? వారాహి గారు, నా గొంతుకి ఏం కాలేదండి. నేను ఇప్పుడు చెప్తాను కదా. చెప్పండి. వారాహి, నేను మిమ్మల్ని అదిగో అదిగో గొంతు నార్మల్గా వచ్చేస్తుంది, చెప్పేస్తున్నాడు. నేను మిమ్మల్ని ఒక నిమిషం సార్. ఫ్లోలో పడ్డాడనుకుంటే ఫోన్ అడ్డం పడింది. సార్, మా అమ్మ కాల్ చేస్తుంది. 1 మినిట్ మాట్లాడాక మీ మాట వింటాను. అయ్యగారు, బొకే వచ్చింది. మీరు మాట్లాడండి. నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకొని వస్తాను. హలో అమ్మా. వారాహి, హాసినికి బాగాలేదమ్మా. ఏమైందమ్మా? పొంగు పోసిందంట.
సార్ యువర్ బుక్. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడే రేఖ మన ఇంటికి వచ్చి ఇప్పుడే చెప్పి వెళ్ళింది. అరుంధతి మనల్ని త్వరగా రమ్మంటుంది. నువ్వు తొందరగా వచ్చేయమ్మా. అలాగే అమ్మా, ఇప్పుడు బయలుదేరుతాను. చరణ్ గారు, మా చెల్లి హాసినికి ఒంట్లో బాగాలేదంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. మన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ సార్. వారాహి, ఏడుతు మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే, నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కుయలేదే, రాయెత్తువాల తెరదాటి శిరరావే చెలియా, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా, తరత్ తన తానే తరే రే రే తరే రే, తరత్ తన నానే తరే నానే నానే తరే నానే. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాల. వారాహి, వచ్చావా? పద, మనం త్వరగా బయలుదేరాలి. అమ్మా, అంటే మనం అక్కడే ఉంటామా? ఉండాలి వారాహి. ఆ తల్లి చెల్లి వంటి మీద నుంచి పూర్తిగా దిగిపోయే వరకు మనం అక్కడే ఉండాలి. కానీ అక్కడ వాళ్ళంతా ఇది వాళ్ళకు ఒక అవకాశం అని అనుకుంటారేమో. ఏం అవకాశం? మనం వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తారు? అలాంటిదేం జరగదమ్మా. అలా అనుకోవడానికి వీల్లేదు కదమ్మా. ఖచ్చితంగా వాళ్ళు మనల్ని బాధ పెట్టడానికి దీన్ని ఒక అవకాశంగా మార్చుకుంటారు. కానీ నేను దీన్ని అరుంధతి మనసులో స్థానం సంపాదించుకోవడానికి దొరికిన మంచి అవకాశంగా వాడుకుంటాను. కంగారు పడకండమ్మా. హాసిని వంటి మీద ఆ తల్లి ఉంది అంటే మన వెంట తోడుగా ఉన్నట్టే. కృష్ణమ్మ, నీ సంకల్పమే నీకు తోడుగా ఉంటుంది. వాళ్ళ నుంచి మిమ్మల్ని ఆ తల్లే కాపాడుతుంది. ధైర్యంగా వెళ్ళండి. అలాగే పిన్ని. కృష్ణమ్మ, హాసిని జాగ్రత్త. వారాహి, సునైనా, పదండమ్మ వెళ్దాం. అవునండి, మీ అబ్బాయికి నా మాటగా చెప్పండి. ప్రేమించిన వాళ్ళకి కష్టం వచ్చిందని కుంగిపోయి కన్నవాళ్ళని మర్చిపోయి తన కడుపు మార్చుకుంటూ కన్నవాళ్ల కడుపులు కూడా మార్చకూడదని చెప్పండి. ఏమండి, నాకు ఒకటి అర్థం కాలేదు. ఓ అమ్మాయి లైఫ్లోకి రాగానే 25 ఏళ్లుగా పెంచిన మన ప్రేమంతా ఏ మట్టిలో కలిసిపోతుందండి? చూడండి నాన్న, నువ్వు మాట్లాడుతుంది నా గురించేనని నాకు బాగా తెలుసు.
ఫోన్ కింద పెట్టే. అబ్బే లేదురా, నీ గురించి కాదు, సత్యనారాయణ గారి అబ్బాయి గురించి. ఆయనే ఫోన్ చేసి పాపం ఆయన బాధ చెప్పుకుంటున్నారు. ఇదిగో లైన్లో ఉన్నారు, మాట్లాడు. నా ప్రేమ నీకంత తేలికైపోయిందిలే. ఆ, రే చరణ్, అది కాదు నాన్న, నేనేదో నీకు ధైర్యం చెప్పడం కోసం. మనిషి జీవితంలో ఎన్నో బాధలున్నప్పటికీ ఆనందాన్ని పెంచగలిగే శక్తి ఒక్కదానికే ఉంది, అదే ప్రేమ. నా ప్రేమ కోసం ఎంతైనా కష్టపడి వారాహిని ఒప్పించాలి అనుకున్నాను. కష్టాలన్నీ తీరిపోయి తను తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని చాలా చాలా ఆశపడ్డాను. కానీ పాపం తను సంతోషంగా ఉండే క్షణం ఒక్కటి కూడా ఎందుకు ఉండట్లేదు? అసలు దేవుడెందుకు వాళ్ళ మీద అంత పగపట్టాడు? వాళ్ళకే కష్టాలని ఎందుకు ఇస్తున్నాడు డాడ్? నువ్వు ప్రేమిస్తున్నావని తనతో చెప్తుంటే చూసి సంతోషపడదామనుకున్నాం. ఆ తర్వాత అన్నీ ముందుకు నడిపించొచ్చని అయ్యగారు కూడా చాలా ఆశపడ్డారు. హాయ్ చరణ్, హౌ ఆర్ యు నౌ? నేను బాగానే ఉన్నాను, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయని గెస్ట్వి నువ్వు, అది కూడా ఎవరో తెలియని పర్సన్తో మా ఇంటికి వచ్చావు. అదే నిన్న నువ్వు ఆ బిల్డింగ్ పైన వర్టిగో ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడ్డావు కదా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని వచ్చాను. నాకు ఓటిగా వచ్చిన 1 గంట తర్వాత కంట్రోల్ అయిపోయింది. ఆ మాత్రం దానికి నువ్వెందుకు ఇంటి దాకా రావడం? అంటే యాక్చువల్గా దాని గురించే కాదు, నా బిజినెస్ అవసరం రావడంతో అదే ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాసెస్. నాతో చరణ్ని చూడాలని చెప్పింది, ఇప్పుడేమో బిజినెస్ అవసరం ఉంటుంది. ఏదో తేడాగా ఉందే. మొత్తం ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చేశాక ఇంకేం అవసరం ఉంటుంది నీకు మా వాడితో? అదే అంకుల్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుందామని వచ్చాను. చూడు, ఏ డౌట్ వచ్చినా ఇలా డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేయకూడదు. నీకేదైనా పని ఉంటే నాకు ఫోన్ చేసి మా ఆఫీస్కి వచ్చి కలవాలి. అది రూల్. వారాహి ఉన్నప్పుడే మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాలి. ప్లీజ్ ఇప్పుడు దయచేసి వెళ్తే. హే, ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మీరు చేసే మర్యాద ఇదేనా? అవసరం లేకపోయినా ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చే వాళ్ళని అతిథి అన్నారు, వాళ్ళని ఆటంకం అంటారు. బయలుదేరండి ఆటంకం గారు. మీ కొడుక్కి కొంచెం మేనర్స్ నేర్పించండి. అమ్మా ఒక్క నిమిషం. మాట అనేది బూమరాంగ్ లాంటిది. మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడితే అది మళ్ళీ అలాగే తిరిగి మన దగ్గరకు వస్తుంది. మరదల మాటల్లో తేడా వినిపించేసరికి చరణ్ నా మరదల్ని ఎక్కడ లాగేసుకుంటాడో అని భయం వేసింది. కానీ వీళ్ళు కొట్టినట్టు మాట్లాడేసరికి ధైర్యం వచ్చింది. ఏం పర్వాలేదు, నా మరదలు నాకే సొంతం అవుతుంది. మేడం మేడం, వీళ్ళ మాటలకి మీరేం బాధపడకండి. మీ బాధ పంచుకునే మనిషిగా మీకు నేనున్నాను. మీ బాధంతా నాది, నా ఆనందమంతా మీది మేడం. మండిపోతున్నప్పుడు ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. పదా మేడం, నేనే మాట్లాడాను మేడం. నేను ఆఫీస్కి వస్తుంటే మీరే మధ్యలో కారు ఇక్కడ ఆపారు. వాళ్ళతో మాట్లాడారు, తిట్టించుకున్నారు, ఇప్పుడు నన్ను పీకారు.
మేడం అదేంటంటే పదండి. అమ్మగారు వచ్చారా? రండి రండి. హాసిని పైన గదిలో ఉందమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి కృష్ణ తులసి ఇటొచ్చావు? దారి తప్పావా? అరుంధతి, హాసినికి పొంగు పోసిందని నువ్వే రేఖతో కబురు పంపి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు నీ చిన్న కూతుర్ని చూడాలంటే నీ పెద్ద కూతురు ఓ పని చేయాలి. నువ్వు చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పాలి. తప్ప నేనేం చేశాను? నన్ను కొట్టడం నువ్వు చేసిన తప్పు కాదా? ఒక మనిషికి ప్రాణం మీదకొచ్చేలా చేసి ఆ మనిషి చావలేదుగా, బతికే ఉన్నాడు అంటే అది తప్పు అవుతుంది కదా? అక్కడ ఏం జరిగినా సరే నువ్వు నా కూతురిని కాళ్ళు పట్టి క్షమాపణ అడగాల్సిందే. అరుంధతి, ఇప్పుడు హాసిని ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు అడుగుతున్నదేంటి? నీకు నీ కూతురి పరిస్థితి ఎంత ముఖ్యమో నాకు నా కూతురి ఆత్మాభిమానం అంతే ముఖ్యం. ఇప్పుడు వారాహి రేఖ కాళ్ళు పట్టి క్షమాపణ చెప్తేనే మీరు వెళ్ళి హాసినిని చూడ్డం జరుగుతుంది. ఇక్కడ ఉండడానికి కుదురుతుంది, లేదంటే ఎందుకు ఆవేశపడుతున్నారు? నేనేం మిస్టేక్ చేశానని అరుస్తున్నారు? హే, అది నా పీకకి టచ్ అయి ఉంటే నా ప్రాణం పోయేది. అరే, ఇప్పుడు నీ ప్రాణం పోలేదు కదా, బతికే ఉన్నావు కదా. నిన్ను ఆవేశపడకండి అరుంధతి గారు. ఇప్పుడు మీకు నన్ను కొట్టేంత కోపం ఎందుకొచ్చిందో నిన్న నాకు కూడా అందుకే కోపం వచ్చింది. అప్పుడు నేను ఆ బిల్డింగ్ పైకి వెళ్ళటం ఒక్క క్షణం లేట్ అయినా చరణ్ గారు ఆ బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిండేవారు. అది తెలిసి రేఖ చాలా రెక్లెస్ గా మాట్లాడింది. అందుకే నాకు కోపం వచ్చి కొట్టాను. అది అర్థం అవ్వాలని.
నేనిలా చిన్న డ్రామా ప్లే చేశాను. అరుంధతి, అప్పుడు వారాహి చేసింది తప్పే అయితే ఇప్పుడు నువ్వు చేసింది కూడా తప్పే అవుతుంది కదా. అయినా సరే వారాహి చేసిన పనికి క్షమాపణ చెప్పాల్సిందే. విక్కీ, వెళ్ళండి. నా మనసులో తన మీద ఎంత ప్రేమున్నా వారాహి ఉన్న పరిస్థితి ఆ ప్రేమను బయట పెట్టగలిగేలా లేదు. రే, వారాహి మన మాటలు వినేసిందంటావా? ఏమో డాడ్, తన ఫేస్లో సీరియస్నెస్ చూస్తే వినేసినట్లే ఉంది. మీరు కూడా మీ అబ్బాయితో కలిసిపోయారా సార్? అమ్మా వారాహి, అదేం లేదమ్మా. మీకు ఆయన ఆలోచన మొత్తం తెలుసన్నమాట. వారాహి గారు, నేను చెప్పేది ఒకసారి పూర్తిగా వినండి. విన్న తర్వాత ఇంకా మొత్తం ఏం చెప్పాలి సార్? అంతా అర్థమైపోయింది.